మీలో ఎంతమంది ఇండియన్ 1 మూవీ చూశారు? ఇండియన్ 1 మూవీ చూస్తేనే ఇండియన్ 2 మూవీకి అర్థమైద్ది. అప్పట్లో శంకర్ గారు అయితే సునామీ సృష్టించారని చెప్పుకోవచ్చు ఇండియన్ 1తో. ఎందుకంటే అవినీతి, తన కూతురు చచ్చిపోయితే లంచగొండిని నరుకుతున్నప్పుడు తన కొడుకు కూడా లంచం తీసుకుంటాడని తన సొంత కొడుకునే చంపేస్తాడు మన హీరో అందులో. అప్పట్లో వచ్చేసి ఆ మూవీ అయితే పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడో నేను బచ్చాగా ఉన్నప్పుడు వచ్చింది మూవీ, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు అయిపోయింది ఆ మూవీ వచ్చాక. మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఆ ట్రైలర్ కట్ కానీ మొత్తం అయితే ఒక అనుకోవచ్చు కొత్త ర్యాంప్ అనుకోవచ్చు మూవీ ట్రైలర్ అయితే. ఈ మూవీ అయితే ఎక్స్పెక్టేషన్ మామూలు పోలేదు. నేనైతే మూవీలో పోతే భయ ఏమి లేదు, డొల్లా అనిపించింది నాకైతే. అసలు శంకర్ గారి స్క్రీన్ ప్లే నాకు ఇంత కూడా కనపడలేని చెప్పుకోవచ్చు. ఏదో లాస్ట్ 1 అవర్ అప్పుడు ఆ మూవీలో శంకర్ గారి కనపడ్డారు నాకు. ఆ రైటింగ్ కానీ ఆయన స్క్రీన్ ప్లే కానీ కనపడ్డది. అసలు శంకర్ గారి మూవీస్ ఎలా ఉంటే ఒక సోషల్ మీడియాకి ఒక మెసేజ్ ఇచ్చిద్ది, తన ప్రతి మూవీస్ ఒక మెసేజ్ ఇచ్చిద్ది. కానీ ఈ మూవీలో నాకు ఏం కనపడలేదే, ఏదో ల్యాగ్ అట్లా తీసుకుంటా పోయారు. బాబీ కానీ సరిగ్గా చూపెట్టలేదు, సిద్ధు కానీ సరిగ్గా వాడుకోలేదు, రకుల్ ప్రీత్ని సరిగ్గా వాడుకోలేదు, అసలు ఎవరిని సరిగ్గా వాడుకోలేరు. కమల్ హాసన్ గారు అంత పెద్ద హీరో, మొన్న కలికి మూవీలో ఎంత పెద్ద సుప్రీం, అలాంటి యాక్టర్ని అసలు ఎందుకు వాడుకోలే నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్లో అదే ఫస్ట్ మూవీలో ఉన్నంత కిక్ అయితే ఈ మూవీలో నాకు ఇంత కూడా అనిపించలేదు. ఈ మూవీ అసలు ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ 3 గంటల మూవీలో 2 గంటలు ఎవ్వరికి ఏం అర్థం కావట్లేదు, తలగొక్కుంటున్నారు. ఎస్జే సూర్య వచ్చిండు, వీళ్ళందరూ అర్థం కాలేదు. లాస్ట్ 1 అవర్లో ఈ 2 అవర్స్ జరిగిన మొత్తం లింకప్స్ వచ్చేసి లాస్ట్ 1 అవర్ చూపెట్టారు. లాస్ట్లో ఎమోషన్ కొద్దిగా అసలు ఏమైందని మొత్తం 1 అవర్లో బాగుంది. ఆ 1 అవర్ మూవీ అయితే మూవీకి హైలైట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఆ 2 అవర్స్ మూవీ అయితే మైనస్ అని చెప్పుకోవచ్చు. మూవీకి సాంగ్స్ బీజిఎమ్స్ కొద్దిగా పర్లేదు అని చెప్పుకోవచ్చు. కమల్ హాసన్ గారు యాక్టింగ్కి అసలు వంకాయ పెట్టేదే లేదు. మన కమల్ హాసన్ గారు ఎందుకు పేరు పెట్టారు? కమల్ హాసన్ అంటే రంగులు మార్చే ఊసరవెల్లాగా గెటప్స్లు మారుతుంటారు. అసలు గెటప్లో గుర్తు కూడా పట్టలేం. అలాంటి కమల్ హాసన్ గారిని సరిగా యూస్ చేసుకోలేకపోయారని నాకైతే అనిపించింది. శంకర్ గారి రైటింగ్ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద పడిద్ది. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ కూడా మొన్న జరగన్ సాంగ్ కూడా కాపరేట్ అని చాలా తమన్ అసలు మామూలు ట్రోల్ కాలేదు. ఇంకా గేమ్ చేంజర్ మూవీ కూడా ఎఫెక్ట్ అయితే నేను అనుకుంటున్నా. మరి చూద్దాం. గేమ్ చేంజర్ మూవీ కూడా రామ్ చరణ్ గారితో షూటింగ్ అయితే అయిపోయిందంట. ఆ గేమ్ చేంజర్ మూవీ కూడా త్వరలో వచ్చిందంట. ఇంకా ఇండియన్ 2 మూవీ ఎలా ఉందంటే ఓవరాల్గా 5 పాయింట్కి నేను వచ్చేసి 3.5 ఇస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.